నా ప్రతి చిరునవ్వుకి చిరునామైన మా అమ్మకి, నా జీవిత గమ్యంలో మంచి చెడులను బాధ్యతగా చెప్పే నా అన్నకి, కష్టం ఎంతటిదైనా నీకు తోడుగా ఉంటామని చెప్పిన నా మిత్రులకి, లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన ప్రతిసారి నన్ను ప్రోత్సహించే మా బావకి నా కృతజ్ఞతలు. కేరళలో వరదలు, కాజల్ నా మరదలు, కోడ్ యాక్సెప్టెడ్. ఎరా ఈసారి ఏమైనా చంపేశా? నువ్వింకా చచ్చిపోలేదా? అంటే ఈసారి నన్నే చంపేశావా? నీ కాస్త ఆ నిద్రలోంచి బయటికి రా ముందు. పరువు కోసం హత్య చేసిన పెద్ద మనిషి, హత్య చేసి ఇంకా పరువు ఎక్కడ ఉండిద్దిరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు పెద్ద మనిషి? ఇదిగో నీది నువ్వు లెక్కేసుకో, నాది నేను లెక్క పెట్టుకుంటా. అదేంట్రా బ్రేకప్ అయిన గర్ల్ ఫ్రెండ్ లాగా నీది నాది అని మాట్లాడుతున్నావు? అంతేరా, మొన్న నీకు వచ్చిన దాంట్లో 2000 వస్తే ఏమని ఇచ్చావంటరా? సో మీకు మీరే మాకు మేమే. తప్పు నీది కాదురా. ఈ మధ్య మన దేశంలో ద్రోహాలు ట్రెండింగ్ అయిపోయినాయి. ఆ ఎఫెక్టే ఇదంతా. ఇదేంటి ఇందులో ఏం లేవు? సిమ్లా సెకండ్ హ్యాండ్ కమ్ముకోవాలా? నా బతుకు తీదీనమ్మా జీవితం. అమ్మయ్యా ఈరోజుకి సరిపోతుందిలే. అంత లేదు, ఇందాకే ఉన్నావు మీకు మీరే మాకు మేమే అని హై పిచ్లో పడావుగా. సో ఈ 500 నాది. ఇంకేమున్నాయి చూద్దాం. ఇదేంటి సూసైడ్ లెటర్లో ఉంది? ఏమో చదువుదాం. మిగిలిన దాంట్లో ఏమైనా ఉన్నాయని చూద్దాం. నమస్తే నమస్తే, నా పేరు వెళ్ళొస్తా. వెళ్ళొస్తావా? నేను చైనా నుంచి వచ్చిన చీపో బాబా గారి శిష్యుడు. చీపో గారి ప్రచార నిమిత్తం ఆయన గురించి 10,000 కాపీలు వ్రాసి ప్రచారం చేస్తున్నాను. ఈ ఉత్తరం చదివిన వారు కూడా వ్రాసి చీపో గారి గురించి ప్రచారం చేయవలెను. లేనిచో సకల దరిద్రాలు పట్టి పీడించును, ఇంకా మరణం కూడా సంభవించును. ఏంట్రా ఇది? చైనా బ్రాండ్లే అనుకున్నా, చైనా బాబాలు కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నారా? నాకెందుకురా, ఇందాక అన్నావుగా మీకు మీరే మాకు మేమే, అనుభవించు. వీడి పని ఇలా ఉంది. ఈ లెటర్ చదివిన వాళ్లే కాదు, విన్నవాళ్ళు కూడా 10,000 కాపీలు. లేదుగే, ఇప్పుడు చదివాగా. జాన్ వాళ్ళ బ్రదర్ డైమండ్ స్మగ్లింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. మీరు వాడిని పట్టుకుంటే జాన్ వాడంతటా వాడే వచ్చి సరెండర్ అవుతాడు. నిజంగానా? 2 కూడితే 4 వస్తుంది, ఎంత నిజమో. వాడిని పట్టుకుంటే వీడు వచ్చి సరెండర్ అవుతాడని కూడా అంతే నిజం. నేను చెప్పే దానిలో ప్రాసెస్ ఎంత ఉందో నిజం కూడా అంతే ఉంది సార్, నన్ను నమ్మండి. వాడిని ఈజీగానే అరెస్ట్ చేయొచ్చా సార్? వాడు ఖాళీ టైం ఉంటే మందు అవుతాడు, మిగిలిన టైంలో నిద్రపోతాడు. మీరు వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. సరే, ఈ విషయం నీ విషయం మా సార్కి చెప్తాను. సరే సార్, ఆయనే చూసుకుంటాడు. ఓకే సార్. సార్ వాడు ఆర్ట్ అవర్స్లో 309లో ఉన్నాడు. రే ఇలారా.
రేయ్ మన లైఫ్ ల్యాగ్ లేకుండా సెట్ అయిపోయే ఛాన్స్ రా. ఎలా రా? అటు చెప్పాడు కదరా వాడు ఎవరి దగ్గర డైమండ్స్ ఉన్నాయని, అవి మనం కొట్టేసాం అనుకో బతుకు బ్యాంకాక్లో సెటిల్ అయిపోయినట్టు. కరెక్టేరా. వాడు అడ్రస్ ఎక్కడని చెప్పాడు? ఆర్ట్ టవర్స్ 309. మందు వీడమ్మ వీడి కక్కుర్తి. రేయ్ మనం వచ్చిన పని అయితే మందులు ఎత్తుకోవచ్చు. ఓకే ఓకే సరే. నా కళ్ళ కనబడి సూట్ కేసు. రే ఏంట్రా? సూట్ కేసు రా. సూట్ కేసా? తీసుకురా తీసుకురా. నా డ్రీమ్లో సూట్ కేసు నిజంగా ఉందంటే నేను నిజంగా చంపేస్తానవరా? కళ్ళు వచ్చి 20 నిమిషాలు కావురా. అవును కదా, మొన్న విజయం మళ్ళీ 9,000 కోట్లు తిరిగట్టినట్టు కలొచ్చింది. అది నిజంగా అదిగా అంతా చీపు బాబదయ్యా. నువ్వు ఇలాగే వాగుతుండు ఆ నిద్రలు అసలు సరిపోదు. చూద్దాం. ఇంకేముందని చూస్తుంటారు. వీడెవడు ఏంట్రా? నమస్కారం సార్, సూట్ కేసు రిపేర్ చేద్దామని చెప్పి. వీడు నా అసిస్టెంట్ సార్. నా అసిస్టెంట్ సార్. ఇది రిపేర్. మైకేల్ జాక్సన్ మనవాక్లాగా మనోడిది స్లీప్ వాకు. అంత చీపు బాబదయ్యా. ముందు ఓపెన్ చేయరా? సరే సరే పద సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్కడుంది ఇది? అరే వాడు బయటకు వెళ్ళిపోతున్నారా? వాడు దేని కింద పండు ఎవడని చూసినా మనం ఎక్కుపోతారా? సరే దీని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆడి సంగతి చూద్దాం పద. సరే బా. ఎంత బరువున్నాడంట్రా బాబు. ఇన్ని ఎలాగోలా సెట్ చేసాం. డైమండ్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం పద. ఆగరా, వీళ్ళు లేచక మందు కోసం వస్తాడేమో. ఐడియా ఏంట్రా ఇది? ఇప్పుడేం లేదు, పీపా పెట్టామనుకో నచ్చినంత తాగుతాడు. అదే పీక పెట్టామనుకో వచ్చినంతే తాగుతాడు. అది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ జాన్గాడికి ఫోన్ చేసి మీ తమ్ముడిని కిడ్నాప్ చేసామని చెప్పి ఎంతో కొంత నొక్కేద్దాం. డైమండ్స్తో పాటు అవి కూడా ఉంటాయిగా. సరే ముందైతే అన్ని తిని తర్వాత ఆలోచిద్దాం పద. లేడేంటి? ఇదే రూమ్ అని చెప్పాడు సార్. పారిపోయి ఉంటాడు సార్. సరే కిందకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకురా. ఓకే సార్. ఎవరు ఇద్దరు?
వాళ్ళు కమలా హాసన్, శృతి హాసన్ సార్. వాట్? అవి వాళ్ళ ఫేక్ నేమ్ సార్. వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఎవరికి తెలియదు సార్. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు సార్. చిన్న చిన్న చేపలు పట్టుకునేవాడికి పెద్ద చేపలతో పని ఏంటి? అరెస్ట్ చేయమంటారా సార్? వద్దు, వాచ్ చేస్తూ ఉండు. వాడిని ఎక్కడ పెట్టారు కనుక్కో. ఓకే సార్. జాన్ ఎక్కడున్నాడు కనుక్కో. చిన్న డీల్ సెట్ చేయాలి. ఓకే సార్. నా పేరు జాన్. నేను చైనా నుంచి వచ్చిన చీపో బాబా గారి ప్రియ శిష్యుణ్ణి. ఆయన ప్రచార నిమిత్తం 10,000 కాపీలు రాసి ప్రచారం చేస్తున్నాను. వాడిని అరెస్ట్ చేసినట్టు ఫోన్ ఏం రాలేదండి ఇంకా. ఏమైంటుంది? అన్న ఫోన్కి అన్నోన్ నంబరా? హలో. హలో, నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు ఎంత పెద్ద రోడ్డువైనా కావచ్చు, కానీ నీకు వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు అది మా దగ్గర ఉంది. రేయ్, ఎవర్రా మీరు? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుసు. మీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. 10 లక్షలు ఇస్తే వాడిని మీకు అప్పచెప్తాం. నా తమ్ముడిని మీరు కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఎవర్రా మీరు? అన్నా, తమ్ముడు కనిపించడం లేదట. కిడ్నాపా? అరెస్ట్ అవుతాడు అనుకుంటే కిడ్నాప్ అయ్యాడండి. ఇలా జరిగిందండి. రేయ్, నా తమ్ముడు చాలా అమాయకుడురా. వాడి తాగటం నిద్రపోవడం తప్ప ఏమీ తెలియదు. అయినా వాడి దగ్గర డైమండ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చుగా. అవి తీసుకుంటాం, దాంతోపాటు నువ్వు వచ్చే 10 లక్షలు తీసుకుంటాం. కోట్లున్నాయంటే లక్షల కోసం కకృతి పడతాడేంట్రా వీళ్ళు? ₹1,00,000 జీతం వచ్చేవాడు కూడా లంచానికి ఆశపడతాడు. మేము అదే జాతికి చెందినవాళ్ళు. ప్రశ్నలు ఆపి పైసల గురించి ఆలోచిస్తే మంచిది. డబ్బు ఎక్కడ తీసుకురావాలో కాసేపాకు ఫోన్ చేసి చెప్తాం. అప్పటిదాకా నేనేం చేయాలి? ఓ పని చేయి, బార్కి వెళ్ళు. బీర్ తాగు, బిర్యానీ తిను, బీచ్కి వెళ్ళు. తర్వాత జింగిడి 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 అనుకుంటూ డాన్స్ చేసుకో. ఈ లోపల మేము కాల్ చేస్తాం. కమిడియన్లా కనపడుతున్నానంటారా వీళ్ళకి? బీర్లు బిర్యానీలు అంటున్నారు. మరి వెళ్దాం అన్నా. ఎక్కడికిరా? బీర్ తాగటానికన్నా. తాగుబోతు ఎదవలారా, నా తమ్ముడు కిడ్నాప్ అయి నేను ఏడుస్తుంటే బీర్లు బిర్యానీలు కావాల్సి వచ్చినాయంటారా మీకు? అసలు వీడెట్లా దొరికారా వాళ్ళకి? రే, ఎవర్రా మీరు? లోపలికి ఎలా వెళ్ళారు? బయటికి రండి. రండి బయటికి. కీ నా దగ్గర ఉంటే లోపలికి ఎలా వెళ్ళారా మీరు? మా దగ్గర యూనివర్సల్ కీ ఉందిలే. యూనివర్సల్ కీయా? ఇదిగో పండగ చేసుకో. అన్నా, సిఎస్ఎస్ దగ్గర వచ్చాడు. వీడెందుకు వచ్చాడురా? ఏంటి సిఐ ఇలా వచ్చారు? ఇంకెవరున్నారు మీరు అరెస్ట్ చేయడానికి మా వాళ్ళల్లో? ఏంటి కోపం ఇంకా పోలేదా? అయినా పోలీసులకి రౌడీల మధ్య గొడవ స్కూల్కి ఇచ్చే సంక్రాంతి సెలవులాగా ఉండాలి, కానీ సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. చూడు, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్తే మంచిది. నీ టెన్షన్ నీ తమ్ముడేగా. నీ తమ్ముడిని నీ దగ్గరకు తీసుకొస్తాను. వాడి దగ్గర ఉన్న డైమండ్స్ నాకు ఇవ్వు. డైమండ్సా? వాటి గురించి మీకు ఎలా తెలుసు? అదంతా నీకు అనవసరం. నీ తమ్ముడిని నీకు తెచ్చిస్తాను. డీల్ ఓకేనా కాదా? సరే, ముందు నువ్వు చెప్పింది చెయ్యి. నీకు నేను డైమండ్స్ ఇస్తాను. ఓకే. అసలు నా తమ్ముడు గురించి వాళ్ళకి ఎలా తెలిసిందో కనుక్కో. అలాగే ఆ శశిధర్ ఇంటర్నెస్ కూడా కనుక్కో. ఏమన్నా చంపేద్దామా? కాదు, అంతకు మించి. అన్న తమ్ముడి గురించి సిఐకి చెప్పింది ఈడే అన్న. నేను అందరిని టెన్షన్ పెడతాను, కానీ నీ వల్ల ఇద్దరు నన్ను టెన్షన్ పెడుతున్నారు. అసలు నా తమ్ముడి గురించి ఎవరు చెప్పారా నీకు? నా దగ్గరే మోసం చేస్తావరా? కత్తేదిరా. అన్నా నేను చెప్తానన్నా.
నేను చెప్తానన్నా, వాళ్ళ గురించి నాకు తెలుసు అన్న. అన్న, నీ తమ్ముడిని కమల్ హాసన్, శృతి హాసన్ కిడ్నాప్ చేశారు. కమల్ హాసన్, శృతి హాసన్ వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారా? అసలు వాళ్ళు చెన్నై నుంచి ఏపీకి ఎందుకు వచ్చారా? కమల్ హాసన్, శృతి హాసన్ వాళ్ళ మారు పేర్లు అన్న. వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అన్న, నేను చూపిస్తానన్న. వాళ్ళ మారు పేర్లు ఏమైనా, వాళ్ళు ఎవరైనా నాకు కావాలి. ఎక్కడుంటారా వాళ్ళు? రే, ఆ జాన్గాడ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. పోనీ వాడిని ఏమైనా వదిలేద్దామా? ఆ సూట్ కేసు తీసుకుని పారిపోదామా? రే, ఎవర్రా మీరు? మావాడిని పట్టుకున్నారు. ₹1,00,000 జీతం తీసుకుంటూ కూడా లంచానికి కకృతి పడ్డా ఇద్దరు యువకులు. సార్ 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 కావాలండి మీ తమ్ముడు మీకు వదిలేస్తాం. ఆ డైమండ్స్ కూడా మాకు వద్దు సార్. మమ్మల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. రేయ్, మీరు కిడ్నాప్ చేయడం తప్పు కాదురా, కానీ కిడ్నాప్ చేసే వాళ్ళనే కిడ్నాప్ చేశారు చూడు, అది తప్పు. రేయ్, మర్యాదగా నా తమ్ముణ్ణి, డైమండ్స్ ని నాకు అప్పగిచ్చేస్తే నిన్ను వీడిని చంపేసి వెళ్ళిపోతా. చంపాడండి సార్, ఎందుకు చంపుతారు? కావాలంటే 100 గుంజలు తీస్తా. నేను కావాలంటే గొడుకు చేస్తా. రేయ్, నేనేమైనా స్కూల్ టీచర్ లా కనబడుతున్నాను రా? హ్యాండ్స్ అప్. హే జాన్, మర్యాదగా డైమండ్స్ నాకు అప్ చెప్పేస్తే మీ అందరినీ అరెస్ట్ చేసి వదిలేస్తా, లేదంటే అందరినీ ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, మన ఇద్దరి మధ్యలో వీడియో సార్ అసలు. రే, నేను ఈ ఏరియా సీఏ రా. సీఏ అయితే మాకెందుకండి జాన్ గారు? ముందు నుంచి మనం మాట్లాడుకున్నాం, డీల్ కూడా మనం చేసుకుందాం. ఆడ ముందు బయటికి చూసేయండి. రే, ఐ టాక్ ఈ టాక్, వై యూ మిడిల్ టాక్? గెడప్ గెడప్. రే, మీ కామెడీ తర్వాత చేసుకోండి, ముందు డైమండ్స్ ఇవ్వండి. రే, నా తమ్ముడు నాకు పంపించండి రా. ఎందుకు సార్? ముందు ఆ పోలీసుని బయటికి దోసేయండి. డైమండ్స్ ఇస్తారా, చంపేయమంటారా? దగ్గర పంపండి. మాకెందుకండి, అసలు ముందు డైమండ్స్ చెప్పరా. మావాడిని మాకు పంపండి. చూడండి, నేను నిద్రలో నడిచి కథని ఇక్కడ దాకా నడిపాడు, లేకపోతే ఎప్పుడు అయిపోయేది. అరే తమ్ముడు, క్యాచ్. తప్పుకోండి, వాళ్ళకి దారేవండి, తప్పుకోండి. సిఏ లాగుంటుంది, నీకెందుకురా సెటిల్మెంట్లు? రే, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ సూట్ కేసు ఇప్పుడు ఎందుకురా? నాకు ఇవ్వరా, నేను చెప్తానన్నాగా. ఇప్పుడు కాదురా, తర్వాత చూద్దాం. నువ్వు ఆగు, నేను చెప్తాగా. రే రే రే, వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఒక్క నిమిషం ఆగు, అందుబాటులో నేను పంపించేద్దాం. వీడు దావాడు చూసుకుంటాడు, తర్వాత మనం చూసుకుందాం. సరే పద, తొందరగా వెళ్దాం. రేయ్, నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ నీ మీద నాకున్న కోపం జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళలేదు. నీ సంగతి తర్వాత చూస్తాను. రే, యూనివర్సల్ కిటీ ఇదిగో. ఆగరా, కల్లో చూసినట్టు నా చేతిలో పెన్ను, నీ చేతిలో సూట్ కేసు, అంతా చీపు బాబాదయ్య. నీ చీపుగా ఆపుతావా? ఓకే, ముందు డైమండ్స్ తీసుకుని ఇక్కడ నుంచి పారిపో. ఓకే ఓకే. డైమండ్స్ ఏవిరా? డైమండ్స్ ఏవిరా? రాయల కోసం ఎంత అడ్వెంచర్ చేసింది? ఇలా జరిగిందేంట్రా? అసలు ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో ఏమో. మందైపోయింది. డైమండ్స్ కోసం అన్నయ్య రాలేదు. ఏంట్రా అంతా నీ వాళ్ళేరా? ఏమన్నా అంటేనేమో కళ్ళ కనపడ్డ గన్ను, కళ్ళ కనపడ్డ సూట్ కేసు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తా. ఇంకేమన్నా అంటేనో చిప్ప బాబా దయ్యా అంట. వెళ్ళి వాడిది ఛీ.
దొరకలేదు కాదురా, దొరకాలి. వాడు అసలే చిన్నపిల్లాడురా. ముందు ముక్క లేనిదే వాడు అసలు ఉండలేరురా. వాడిని నా దగ్గర తీసుకురాకుండా మీరు రావద్దు. ఉండి రే, ఆ సీఏకి లెటర్ పోస్ట్ చేయమన్నాను, చేశారా? పోస్ట్ చేసేసామన్నా. వాడిని ఊరికే వదలకూడదు. ఏమైందిరా? కనీసం మన సైజు కూడా కాదు వేసుకుందామంటే. వీడి బాధ ట్రయర్ల గురించా? మ్యాడ్ మై సన్. నా